ఆ రిపోర్ట్స్ వచ్చాయమ్మా? వచ్చాయి సార్. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీరు భయపడకుండా ఉండండి. ఇంకో 8 గంటలు గడిస్తే గానీ ఏ విషయం నేను ఖచ్చితంగా చెప్పలేను. నేను ప్రయత్నిస్తాను. మెడిసిన్ వచ్చిందా? వచ్చింది సార్. ఏమండి ఏమండి పవిత్ర ఏదో అరిచినట్టు వినపడింది నాకు. మీకేమైనా వినపడిందా? తను ఏ కలగాని అరిచిందో ఏమో. నువ్వు అడ్డమైన కలలో గాని నన్ను నిద్రపోనివ్వడం లేదు. నోరు మూసుకుని పడుకో. హ్యాపీ బర్త్డే టు యూ. తిక్క నీకేవనా? ఎందుకు పనిచేసావు? హాయ్ హ్యాపీ బర్త్డే మిగతా వాళ్ళలా అంటే అప్పుడు నాకు వాళ్ళకి తేడా ఉంది. అందుకని ముందు కూర్చో. హాయ్. హాయ్. హ్యాపీ బర్త్డే పవిత్ర. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. ఏంటి గౌతమ్ విషెస్ చెప్పాడా? ఎందుకు అడుగుతావులే, ఇంట్లో పెద్ద గొడవ ఉండేది. ఏ? నైట్ 12 గంటలకి బెడ్రూమ్లోకి వచ్చేశాడు. మొహాను స్కార్ఫ్ ఒకటి కట్టుకుని. హులిక్కి పడ్డాననుకో. 2 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే అమ్మకి దొరికిపోయేదాన్ని. అడిగితే తను విష్ చేసింది నా మనసులో నిలిచిపోవాలట. నిజంగానే నిలిచిందే, ఇక జన్మలో మర్చిపోలేను. ఎనికెందో మొదల్ల అతను చేసేది కరెక్ట్ అని తోందినిలా. చాలా ఊరుకో, ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నన్ను సంవత్సరం పాటు ఫాలో అయి ప్రపోజ్ చేశాడు. నాకీ లవ్ గివ్ నచ్చవన్నాను. సరే ఫ్రెండ్గా ఉందామన్నాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను వాడితో గుడికెళ్లాను, వాడు నాతో షాపింగ్కి వచ్చాడు. ఇద్దరం కలిసి హోటల్కి వెళ్లి తక్కువ తిని ఎక్కువ మాట్లాడుకునేవాళ్లం. ఇన్నాళ్ల మా స్నేహంలో వాడు నా దగ్గర ఏ విషయంలోనూ తప్పుగా నడుచుకోలేదు. నువ్వు ఊహించినట్టు కాదే. గౌతమ్ మంచివాడు. వాళ్ళిద్దరు నిన్ను కళ్ళతో నమిలేసేలా చూస్తున్నారు. చూడకుండా వస్తున్నావు. ఒక్క నిమిషం చూస్తే ఏమైనా అరిగిపోతావా? రే, నా గురించి నీకు తెలీదా? నేనెవరనుకున్నావు? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందరొచ్చినా నా చూపడు పడదు.